హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. ముందుగా సో చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న వర్క్ వీసాలు ఉన్నాయా యూరప్కి? నా సజెషను నేను చెప్పేది ఏంటంటే, ఏ కంట్రీకైనా మాత్రం వర్క్ వీసాలు ఉంటాయి, కొద్దిగా ఆలోచించాలండి. ఎందుకంటే ఒకటి కింద బానిస బతికే వర్క్ వీసా అంటే 100% ఇది వాస్తవం. నువ్వు స్టూడెంట్ వీసా మీద వెళ్ళు, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా, జర్మనీ వెళ్ళు, ఇటలీ వెళ్ళు, ఫ్రాన్స్ వెళ్ళు, కానీ ఈ వీసాలు కొద్దిగా టైట్ అనమాట. సో వెళ్తే స్టూడెంట్ వీసాలు వినాలండి. స్టూడెంట్ వీసా కూడా ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అదే సైప్రస్ గురించి. సైప్రస్ కూడా యూరప్ కంట్రీ, సెంజన్ కాదు, యూరప్ కంట్రీ. అది నెక్స్ట్ ఇయర్ సెంజన్ అవుతుంది అనమాట. సో అందుకే వీసాలు వస్తాయి ఇప్పుడు. సెంజన్ అయితే కనుక అది కూడా విఎఫ్ఎస్కి వెళ్ళాలి, డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలి, వాడు ఇంటర్వ్యూ పెడతాడు, సెలెక్ట్ అయితే వస్తుంది, లేకపోతే ఇదంతా హెడ్ఏక్ అంతా ఉండదు. దీనికి ఓన్లీ టోఫెల్ కావాలి. టోఫెల్ సంగతి మీకు తెలిసిందే కదా, అది ఎలా రాయాలో అది చేయొచ్చు అనమాట. సో అది కూడా ఈజీగా అయిపోద్ది. సో ఇది సైప్రస్ అనేది యూరప్ కంట్రీయే, సెంజన్ కాదు, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. ఎవరికైతే ఈ సెప్టెంబర్ ఇంటేక్ ఉందో, ఈ ఇంటేక్ వచ్చే వాళ్ళకి మాత్రమే లాస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ కూడా. తర్వాత అది స్కెంజన్ అవుతుంది. స్కెంజన్ అయితే మళ్ళీ వీడు విఎఫ్ఎస్కి వెళ్ళాలా, డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలా, వాడు వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత వీసా రావచ్చు, రాకపోవచ్చు, లైక్ జర్మనీ, ఇటలీ అట్లా అనమాట. సో బెస్ట్ స్కోర్ అడుగుతున్నాడు నీ ఎడ్యుకేషన్కి. ఇదేంటంటే జస్ట్ 10th ఇంటర్ ఉంటే చాలు. 10th ఇంటర్ బిలో స్కోర్ 40% బిలో స్కోర్ ఉన్నా సరే వాడికి 100% వీసా అవుతుంది. రాదు అనేది ఉండదు, ఎందుకంటే వాడు ఇచ్చేది పేపర్ వీసా, స్టిక్కర్ వీసా కాదు. లైక్ సంజన్కి ఏంటంటే విఎఫ్ఎస్కి వెళ్ళాలి, సబ్మిషన్ చేయాలి. సో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నీకు వీసా ఇష్యూ చేస్తారు. దీనికి ఏంటంటే అది ఎంత ఏముండదు. నీకు టోఫెల్ ఉందా, సబ్మిషన్ చేయి, కాలేజ్ ఫీజు కట్టు, కథం, 40-45 డేస్లో వీసా అవుతుంది. సో ఇది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. టోఫెల్ కూడా అది రాసుకోవచ్చు, అది చెప్తా నేను, అది కూడా ఎలాగో అది ఈజీయే. మన దగ్గర కాదంటే ఏముండదు, దేనికైనా ఇక మనీ అనమాట, ఇక అంతే. సో అవుతుంది. శాలరీస్ ఎట్లా ఉంటుంది, దానికి ఏంటి, జాబ్ చేసుకోవచ్చు అంటే, ఇక అసలు యూనివర్సిటీ కాలేజీలు ఎట్లా ఉంటాయి అంటే, ఆ యూనివర్సిటీలు కూడా మన తెలుగు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఎవరో కాదు, మన తెలుగు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వీక్లీ 1 డే కాలేజీ ఉంటుంది. సో మంత్కి వచ్చి ఒక 4-5 టైమ్స్ వెళ్ళాలన్నమాట. అది కూడా నీ ఇష్టం, వెళ్తే 4-5 టైమ్స్ వెళ్ళు, లేదంటే 1 టైం నువ్వు అట్లా కాలేజీకి వెళ్ళి విజిట్ చేసి వచ్చినా సరిపోద్ది. జస్ట్ 1 డే అట్లా వెళ్ళి కనబడి వచ్చినా సరిపోద్ది అనమాట. అలా ఉంటుంది అనమాట అక్కడ కాలేజీ ఎక్సెట్రా అదంతా. నిజంగా చదువుకుని వెళ్ళాలనుకునేవాడు డైలీ వెళ్ళు, కాలేజీకి వెళ్ళలేదు, వీక్లీ 3 డేస్ ఉంటుంది వెళ్ళు. లేదు లైట్ నేను జాబ్ చేసుకుంటానన్నా, ఇది ఫుడ్ డెలివరీ జాబో, లేకపోతే రెస్టారెంటో, హోటలో, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్ ఎక్సెట్రా ఇంకేదైనా జాబ్ చేసుకుంటా, నేను స్టే చేసుకుంటా, అలా అంటే బెటర్ ఆప్షన్ ఇట్లా వెళ్ళొచ్చు. నువ్వు చదువుకోవాలి అంత ఫోర్స్గా అదేముండదు. ఇయర్ కాలేజ్ ఫీజు ఉంటుంది, కాలేజ్ ఫీజు కట్టుకుంటా, వీసా ఎక్స్చేంజ్ చేసుకుంటా, 4 years to 6 years వరకు స్టే చేసుకోవచ్చు. సో ఇది ఈజియెస్ట్ వే. వీసా రాదు అంటానికి అయితే ఏముండదు. 100కి 100% వీసా వచ్చింది. శాలరీ కూడా మోర్ దెన్ 1 lakh నుంచి 1,50,000 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఇన్ యువర్ వర్క్, నువ్వు చేసే దాన్ని బట్టి ఉంటుంది. మోర్ దెన్ 1 lakh అయితే వస్తుంది. సో ఇంకా అది నీ కష్టం, మనం చేసుకునే దాని మీద డిపెండ్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఫుడ్ డెలివరీ జాబ్స్ ఉంటాయి ఇండియాలో. నిజంగా ఫుడ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇటు పెట్టుకుని వెళ్ళిపోండి. సో ఇది ఈజీ అనమాట. ఇట్లా వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్, ఇంకా ఫుడ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఏంటంటే ఆ రూట్స్ ఎలా డెలివరీ చేయాలి, ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఎలా పికప్ డ్రాప్, ఇదంతా వాళ్ళకి ఐడియా వెళ్ళిపోద్ది అనమాట. సో మన క్వాలిఫికేషన్ అక్కడ కూడా ఇంగ్లీష్. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఏం కాదు అక్కడ, వాళ్ళకి కూడా ఇంగ్లీష్ తక్కువ. వాళ్ళకి గ్రీక్ మాట్లాడతారు, గ్రీక్ లాంగ్వేజ్ ఆడ లోకల్ భాష ఏంటంటే గ్రీక్, కాబట్టి వాళ్ళు ఎక్కువ గ్రీక్ మాట్లాడతారు. జస్ట్ 30% ఆఫ్ పీపుల్సే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ గ్రీకే ఎక్కువ మాట్లాడతారు. ప్లస్ అదే టూరిస్ట్ కంట్రీ కాబట్టి సిటీ ఏరియాస్లో మొత్తం ఆల్మోస్ట్ మాట్లాడతారు చాలా వరకు. బట్ ఎప్పుడైతే సిటీ దాటుతుంటామో, లోకల్ ఏరియా పోతుంటామో, అక్కడ మ్యాక్స్ గ్రీకే మాట్లాడతారు, ఇంగ్లీష్ పెద్దగా రాదు వాళ్ళకి. అదే మన వాళ్ళు ప్లస్ పాయింట్ అనమాట. లైక్ గ్రీక్ కంట్రీ మనం కదా, గ్రీక్ మన అనమాట, గ్రీస్ ఐడియా ఉంది కదా, ఆ కంట్రీ మాదిరి అనమాట. సో చెప్తున్నా, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మర్చిపోయా చెప్పడం. ఇది సెప్టెంబర్ ఇంటేక్ ఒకటే ఉండేది. సెప్టెంబర్ తర్వాత ఇంటేక్ ఏదో ఉండదు, మ్యాక్స్ క్లోజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఆఫీస్ ఉంది, నీకేంటన్నా యూజ్ అంటారు. నాకు ఇందులో యూజ్ ఉంది. వీసా చేస్తే ఎంతో కొంత పేమెంట్ వచ్చింది. నాకు కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది, ఖమ్మంలో ఉంది. ఇందులో ఫ్రాడ్ చేయడానికి ఏం ఉండదు. ఉన్నది మీకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే క్లారిటీ అంతా తెలిసిపోతూనే ఉంటుంది. నేను దాచిపెట్టి చెప్పడానికి అలాంటిది అట్లా ఏం ఉండదు. సో ఎవరికైతే బిలో ఎడ్యుకేషన్ ఉందో, 10th ఇంటర్ క్వాలిఫికేషను, సో వాళ్ళు అప్లై చేసుకోండి. లేదా డిగ్రీ ఉండి ఎంబీఏ మీద వెళ్తా అనే వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది అనమాట. నిజంగా చదువుకుంటాను వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ సెంజన్ అవుతుంది. సో వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే అక్కడ కాకుండా నెక్స్ట్ జర్మనీ రావచ్చు, ఇటలీ రావచ్చు, ఫ్రాన్స్, ఇట్లా నెదర్లాండ్, ఇట్లా మీకు నచ్చిన కాలకి రావచ్చు అనమాట. సరేనా ఫ్రెండ్స్, నేను నెంబర్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఆఫీస్ వచ్చేసి ఖమ్మం అనమాట, తెలంగాణ. పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే, పాస్పోర్ట్ ఆఫీస్ లైక్ బ్యాక్ సైడ్ అనమాట, పక్క బిల్డింగే.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలవచ్చు, మీట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.